హలో అండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ అనేది చాలా రకాల అవయవాల్లో వస్తూ ఉంటుంది. మన స్కిన్‌కి రావచ్చు, లంగ్స్‌లో రావచ్చు, అబ్డోమెన్‌లో రావచ్చు. ఇన్ఫెక్షన్ అంటే కొన్ని రకాలైన క్రిములు అంటే అది బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగల్ కానీ మన బాడీలోకి ప్రవేశించి మనకు వ్యాధిని ఆహ్, కాజ్ చేస్తే దాన్నే ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. సో, ఈ 3 రకాలు వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇవి డిఫరెంట్‌గా ఉంటాయి. కామన్‌గా మనకి వచ్చే సీజనల్ ఫీవర్స్ గానీ, సీజనల్ కోల్డ్ ఇలాంటివన్నీ వైరస్ వల్ల వస్తూ ఉంటాయన్నమాట. ఈ మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కొన్ని రకాల మన కురుపులు గానీ, లేదంటే కొన్ని రకాల పస్ అంటే పస్ పట్టే జబ్బుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ మీద వచ్చే దురదలు, తామర అంటాము. అలాంటివి చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కొన్ని సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లంగ్స్ ఇలాంటి వాటిలో ముక్కులో కూడా వస్తుంటాయి. సో, ఇది డిఫరెంట్‌గా ఉంటూ ఉంటాయన్నమాట. కాకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని కామన్‌గా మన అందరూ వాడేదేంటంటే, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు బ్లడ్‌లో సాధారణంగా ఉండాల్సిన వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. దాన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. అదొక సైన్. అంటే ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేయడానికి ఈ తెల్ల రక్త కణాలు అనేవి ఎక్కువగా రిక్రూట్ అవుతూ ఉంటాయి మన బాడీలో. రిక్రూట్ అవ్వడం అంటే పెరిగి ఆ ఇన్ఫెక్షన్ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. సో, దాన్ని చూసి మన వాళ్ళందరూ బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు. అది సాధారణమైన రిమైనింగ్ బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. కానీ యాస్ ఎ డాక్టర్స్ మేము ఇన్ఫెక్షన్ ఉంది అని గుర్తించడానికి దాన్ని ఒక పారామీటర్ కింద వాడతాం. ల్యూకోసైటోసిస్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉంది. ఆ మాట చెప్పగానే పేషెంట్స్ బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉందని భయపడుతుంటారు.